ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. మీరు ఏ కోణంలో తీసుకోండి, ఈరోజు అది ఉచిత బస్సు కావచ్చు, లేదా పేదోడు బీదోడు బడుగు బలహీన వర్గాలు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు మైనార్టీలందరూ కూడా 200 యూనిట్ల కరెంటు బిల్లు కట్టొద్దు, మేము కడతామని చెప్పేసి కరెంటు బిల్లు ప్రభుత్వం కడుతున్నందుకు పడిపోవాలా? దేనికి? మరి ఇన్ని సంవత్సరాలు మనం చూసాం రాజకీయాల్లో, బడులు తెరిచిన మొదటి రోజే ప్రభుత్వ బడులు బలోపేతం కావాలని తెరిచిన రోజే బుక్కులు బట్టలు ఇచ్చి పిల్లల్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోయే విధంగా మొత్తం ప్రతి ఎన్ఆర్జీ స్కీమ్స్ కింద ప్రతి స్కూల్లో టాయిలెట్లు కట్టాలనే ఆలోచనతో ప్రతి స్కూల్ కూడా టాయిలెట్స్ కట్టించే కార్యక్రమం తీసుకున్నందుకు పడిపోవాలా? దేనికి పడిపోవాలి? ప్రతిసారి పడగొడతాం, దించుతాం, చేస్తాం. మనం ఆలోచన చేయాలి. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఒక ఓటు ద్వారా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలుచుకుంటే మెజార్టీ ఎమ్మెల్యే గెలిచినటువంటి పార్టీ ప్రభుత్వాన్ని తయారు చేసి ఆ ప్రభుత్వాన్ని నడపడానికి 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ఉండే విధంగా ఇచ్చిన ఓటును మాటిమాటికి పడగొడతాం. ఇతర రాష్ట్రాలు ఈ విధంగా అయితే పడగొట్టాం, మీరు కూడా పడగొడతామని బెదిరిస్తే నా బెదిరించిన దానికి భయపడాలా? దేనికి గౌరవిస్తా ఉన్నాం? మెజార్టీ ప్రజలు మనని ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాలని చెప్పి అధికారం తీసుకొచ్చారు. మరి అధికారం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి 5 సంవత్సరాలు ఇచ్చిన అవకాశాన్ని ఏ విధంగా 5 సంవత్సరాల్లో మేము పరిపూర్ణంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ద్వారా విడిపోయిన తర్వాత మిగులు రాష్ట్రంగా ఉండే అప్పుల కుప్పైనటువంటి 10 సంవత్సరాలు అప్పుల కుప్పైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ అప్పుల కుప్పకించి ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎంత కడతా ఉన్నాం, ఇది ప్రతి ప్రజల్లోకి ప్రతి ఒక్కరికి తెలవాలి, మారుమూలలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా తెలవాలని చెప్పేసి ధైర్యంతో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విధానం ఇది అందరికీ తెలిసిపోయిందని చెప్పేసి, తెలిసిపోతే మా పప్పులు ఉడకవని చెప్పేసి మరి మీరు చెప్పే మాటలకు భయపడాలా? దేనికి పడిపోవాలి ప్రభుత్వం? ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఓవర్ నైట్ ఏదో కావాలా, మేము కూడా మీడియాలలో దీంట్లో మా చర్చ జరగాలని అనుకునే వాళ్ళకి ఏదైనా అక్కడక్కడ మాట్లాడడం వల్ల, తలాతోక లేని వాళ్ళు మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏదైనా ఇది ఇట్లా మాట్లాడడం పనికొస్తుంది. కానీ మీలాంటి మ్యాచ్యూరిటీ ఉన్నటువంటి నాయకుడు ఈ విధంగా మాట్లాడడం కొంత బాధాకరం అన్న మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. ఒక మాట అన్నారు, మిమ్మల్ని చూసి గెలిపేయలేదే ఆయన వద్దని గెలిపించారు అనేటువంటి మాట. రాజకీయాల్లో ఎవరిని చూసి ఎవరెవరు గెలిపిస్తారో, మంచి మంచి నాయకులు ఎక్కడెక్కడ గెలలేక ఓడిపోయారో, ఆ ఓడిపోయినప్పుడు మనల్ని వద్దనుకొని ఇంకోరు గెలిపించని అనుకోవాలా, లేకపోతే ఇప్పుడు గెలిచినప్పుడు వాళ్ళని వద్దనుకొని నన్ను గెలిపించాలని అనుకోవాలన్నా, ఇది వాళ్ళ విఘ్నతకి వదిలేస్తా ఉన్నా. నేను ఇప్పుడు కూడా అంటా ఉన్నా, సమాజం ఈరోజు రాజకీయ నాయకుల్ని ఒక చిన్న చూపు చూసే విధంగా మనం చేసే ప్రవర్తన, ఈ ప్రవర్తన వల్ల రాబోయే రోజుల్లో రాజకీయ నాయకుడు అంటే పలచన పడేటువంటి పరిస్థితులు వస్తుంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా మెలుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నేను పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నా. ఇప్పుడు నేను కూడా మక్తల్ శాసనసభ్యునిగా ఎన్నుకున్నా, నాకంటే ముందున్న ఎమ్మెల్యే బాలేడని నన్ను గెలిపించిండొచ్చు కాక, కానీ రేపు నేను కూడా ఓడిపోవడానికి కారణం నేను బాలేక ఇంకోని గెలిపించుకునే విధంగా ఉండకూడదు. ఆ విధంగా నా నడక ఉండాలి, నా నడవడిత ఉండాలి, నా ఆలోచన విధానం ఉండాలి. ఆ విధంగా మనం ప్రవర్తించుకోవాలి తప్ప రాజకీయాలలో ఈ విధంగా ఎక్కడ కోపమో తీసి ఇక్కడ వేయటమో, లేకుంటే ఇంకొకటో మేము కొంత కోరుకుంటున్నాం. ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ పార్టీ, నేను గత 30 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న, కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగినా కూడా ఇప్పటికి కూడా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఏ పార్టీ అయినా సరే మ్యాచ్యూరిటీ ఉన్న నాయకులు ఏముంటారు, వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, మరి వారు ఏ విధంగా మసులుకుంటారు అనేటువంటి కొంత కోణంలో ఆలోచన చేస్తే ఈరోజు మనం కూడా ఏమి చూసి ఏం నేర్చుకోవాలి. నైట్ తిట్టడం వల్ల గొప్ప నాయకుడు అవడం అంటే, నన్ను తిట్టడు మంటదుడు గతంలో కేసీఆర్ గారు ఛాన్సర్లు ఈ వర్డ్ ఉంటుండే, పొట్టోని పొడవుడు కొడితే పొడవుని పోషమ్మ కొడుతున్నట్ట. ఈరోజు మనం ఇంత మాట్లాడితే ఇంతకంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఇంకొకటి పుట్టినప్పుడు మనం బాధపడాల్సిన సందర్భాలు వస్తాయి. కాబట్టి నేను గౌరవ పార్లమెంట్ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుల్ని కోరుతా ఉన్నా, ఇది తమరికి తగదు. ఇంకా మీ సూచన లేదా మీరిచ్చేటువంటి ఏ సజెషన్స్ ఉన్నాయో అవి ఈ తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ కావడానికి, ముందుకు పోవడానికి
సజెషన్ ఇచ్చే విధంగా ఉండాలి తప్ప ఈ విధంగా విమర్శ కూడా సద్విమర్శ అయి ఉండాలా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఈ ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే చేసేది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. ఈ చెప్పుకునేది లేక ఈరోజు మేము కొంత ఇబ్బందులు పడతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతిదీ కూడా అనా పైసాతో సహా లెక్క చూపించే విధంగా ట్రాన్స్పరెంట్ గా ఉండాలనే ఒక ప్రయత్నం మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు అన్న మాట మరొక్కసారి గుర్తు చేస్తూ